హలో ఫ్రెండ్స్, ఇక్కడ హ్మ్. చూసారుగా ముక్తేశ్వర ఆలయం నుంచి మనకు వైడ్ గా కనిపిస్తున్నదే కేదార్ గౌరీ దేవాలయం. మన ఒడిస్సా జర్నీలో ఇది 12వ వీడియో. ఈ కేదార్ గౌరీ దేవాలయంలో మనం 2 దేవాలయాలు దర్శించుకోవచ్చు. ఒకటి కేదారేశ్వరుడు మరియు గౌరీదేవి. ఈ 2 దేవాలయాలు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఒక కేదారేశ్వరుని గుడిలో మీరు శివుని వైద్యనాథుడిగా దర్శించుకోవచ్చు. ఇక గౌరి అంటే పార్వతీ మాతని ఇక్కడ గౌరీదేవిగా మనం దర్శించుకోవచ్చు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో రామాలయం, ఇంకా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో కొలను కూడా ఉంది. దాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇక ఈ ఆలయ స్థల పురాణంకి వస్తే కేదార్, గౌరి అనే ఇద్దరు ప్రేమికులు ఊరు వారు ఒప్పుకోకపోవడంతో ఊరు నుండి పారిపోయి ఒక అడవికి చేరుకుంటారు. అక్కడ ఆహారం కోసం వెళ్ళగా కేదార్‌ని పులి చంపేస్తుంది. ఆ వార్త విన్న గౌరి అక్కడే ఉన్న కొలంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. వారి ప్రేమకు గుర్తుగా ఆనాటి రాజు లాలాటెందు 9వ శతాబ్దంలో ఈ గుడిని కట్టించారని చెప్తారు. ఇక ఈ ఆలయంలో జరుపుకునే పండుగ శీతల్ షష్ఠి. ప్రతి సంవత్సరం శివుడు మరియు పార్వతీదేవి యొక్క వివాహాన్ని ఈ ఆలయంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు లింగరాజ దేవాలయం నుంచి కేదార్ గౌరి దేవాలయం వరకు శివుడిని ఊరేగిస్తూ ఉంటారు. మరో పురాణం ప్రకారం శివుడు తన భార్య పార్వతితో కలిసి వారణాసి నుండి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారని, ఈ దేవతలకు గుర్తుగా ఈ ఆలయాలు నిర్మించారని కూడా చెప్తున్నారు. ఇక ఈ ఆలయంలోని కొలనులో స్నానం చేస్తే జనన చక్రాల నుండి విముక్తులవుతారని కూడా చెప్పబడుతుంది. అయితే ప్రస్తుతం ఈ కొలను చూడడానికి అంత బాగా అయితే నాకైతే అనిపించలేదు. అలాగే ఇక ఈ ఆలయ ప్రాంగణంలో మీరు గణేశుడు, కార్తికేయ స్వామి, హనుమాన్ విగ్రహాలు అంటే హనుమాన్ గుళ్ళను లేదా విగ్రహాలను కూడా మీరు వీక్షించవచ్చు. ఒకవేళ మీరు ఒడిస్సా టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మన ఛానల్‌లోకెళ్ళండి. మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో హైదరాబాద్ టు ఒడిస్సా అలాగే భువనేశ్వర్ అనే 2 ప్లేలిస్ట్‌లున్నాయి. చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినా, ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe.